హలో అందరికీ, ఈరోజు మునగాకు పెసరపప్పు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా మంచిది. డెలివరీ అయిన వాళ్ళకి కూడా చాలా మంచిది, పాలు పడతాయి అంటారనమాట. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు అయితే సింపుల్గా మీకోసం చేస్తున్నాను. ఇది మస్ట్ ట్రై రెసిపీ. చాలా అంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. మునగాకు తీసుకొచ్చుకొని ఆకులు సపరేట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పోపులు వేసి కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు స్లైడ్గా కట్ చేసుకొని వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందన్నమాట. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో మనం తగినంత ఉప్పు, టేస్ట్ తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై అయ్యాక దాంట్లో కడిగి పెట్టుకున్న మునగాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, నేను ఒక 1/2 కప్ పెసరపప్పు తీసి నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. 1/2 కప్ పెసరపప్పు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా పొడి పొడిగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాబా.